బూతులా బూతులా బూతులు మేము ఎందుకు తిడతాం? బూతులు ఎవరు తిట్టారు? బూతులు వాళ్ళు తిడతారు. బూతులు మన ఒకటంటే రావారు. ఇప్పుడు మీరు అడిగారు నన్ను ఏం చెప్పండి చెప్పడానికి నా ఒకటంటే రావు. ఇంకోటి కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చరిత్రలు గత పార్టీ పెట్టి దగ్గర 10 సంవత్సరాల పైన అయిపోయింది కదా. ఆయన మాట్లాడిన ఉపన్యాసాలని ఒకసారి బేరీజ్ చేసుకుని ఆయన బండి ఇప్పుడు మాట్లాడితే ఇట్స్ ఓకే, ఫైన్. ఆయన మాట్లాడితే ఒప్పు, ఇంకోటి మాట్లాడితే తప్పు. అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు అదే పేర్లు చెప్తారు. నేను ఆయన ప్రశ్నిస్తాడా ప్రశ్నించరా అనేది పక్కన పెడితే ఆయన చర్యలు ఒకటి అని చెప్తాను మీకు. ప్రభుత్వంలో ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయనకి ఒక వెనకాతలో ఒక స్టేటస్ ఉంది. ఏంటిది? డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి ఉంది కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు. రాష్ట్రం బియ్యం మీద వచ్చి ఆయన వచ్చి మాట్లాడారు, ఇది అరికట్టాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రేషన్ బియ్యం తాలూకా రవాణా, దొంగ రవాణా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. ఎందుకు అరికట్టలేకపోయారు? దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా. మీ ఆ కోటాల్లో ఓటాల్లో మీకే కదా వచ్చింది. ఎందుకు అరికట్టలేకపోయారు? మీరు మంత్రి, ప్రభుత్వం మీదే కదా, కూటమి ప్రభుత్వం. ఒకటి. రెండోది, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక అభిప్రాయం, ఒక సందేహం వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. అంతకుముందు వచ్చి కింద నుంచి సిఫారసు చేస్తారు, వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ డిటెక్టివ్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా 10 ఆ పారామీటర్లు బట్టి ఇస్తారు అవార్డులు కూడా. కానీ మొన్న తెలిసింది నాకు అవేవి చూడరని. ఎందుకు? స్వయాన్న ఉప ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒకటి ఈఎస్పీని అతను ప్యాకాడ క్లబ్లు నడిపిస్తున్నాడు. అతను అవినీతిపరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు? మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు. ఒక బాధ్యత గల ఇన్ఫర్మేషన్గా మీకు వచ్చింది కదా. మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదని చెప్పని ఆయనకి అవార్డు ఇచ్చింది. అయితే బాధితుల ఉప ముఖ్యమంత్రికి సమాచార లోపమైన ఉండాలి. సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడకుండా ఉండాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా. లేదు మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ రివార్డుని వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కదా. అందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఇది ఎవరిని విమర్శలు కాదు. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు కూడా గుర్తిరిగి మనం ఉండాలి. ఒక మాట మనం మాట్లాడామంటే ఒక మంత్రిగా దానికి ఎంతో శాంటిటీ ఉంటుంది.
లేనప్పుడు ఆ మాటలు విధులు అయిపోవాలి. అది నా అభిప్రాయం. ఓకేనా? ఇంకేమున్నాయా? ఏమవుతుంది అవన్నీ నాకు కామెంట్స్. అదే కొబ్బరి చెట్లకి ఏమైనా తీస్తారు, వాళ్ళకి వస్తుంది. ఎవరికైనా సరే అందంగా చూసినా, ఏదైనా బాగా పుష్టిగా చూసినా, ఎవరికైనా చూసినా బాగుందని అనుకుంటాం. అది తెలంగాణ వాళ్ళటి, మహారాష్ట్ర వాళ్ళటి, మనమేటి ఎవరటి, అలాంటివన్నీ కూడా అవి డిస్కషన్ ఏదో పాసింగ్ మార్కుల్లో వచ్చి ఉంటాయి.